సోమశిల టూరిజం అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలిసిపోయిన విషయం తెలిసిందే. ఎక్కడి నుంచో టూరిజం కోసమని ప్రజలు సోమశిలకు వస్తున్నారు. ముఖ్యంగా కాటేజీల ఏర్పాటు సోమశిల కృష్ణానది తీరంలో కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ కృష్ణానది తీరం ఇటు ఉంది, కాటేజీలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కడి నుంచో దేశవ్యాప్తంగా హైదరాబాద్ రాజధాని నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ సోమశిల టూరిజానికి వస్తున్నారు. మరి టూరిజానికి సంబంధించిన ఏర్పాట్లను ఇక్కడ ప్రైవేటు కాంట్రాక్టర్ ద్వారా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అన్ని టూరిజానికి వచ్చిన ప్రజలకు టూరిస్టులకు అంతా ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కల్పించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ వస్తున్నది, ఇక్కడ నుంచి స్థానిక ప్రజల నుంచి ఒక మాట వస్తుంది, టూరిజానికి వచ్చే ప్రజల నుంచి మరో మాట వినిపిస్తుంది. ఇక్కడ గతంలో తెలంగాణ రాష్ట్రంలో జూపల్లి కృష్ణారావు గారు మంత్రి ఉన్న ఆ సమయంలో ఇక్కడ సోమశిలకు టూరిజం తీసుకొచ్చారు. మరి అప్పుడు అక్కడ వేరేలాగా ఉన్నది. ఇప్పుడు గడిచిన 5 ఏళ్లలో దోపిడీకి గురైంది, ప్రజల నుంచి దోచుకుంటున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇలాంటి అంశాలపైన ఈరోజు అధికారుల దగ్గర అడిగి తెలుసుకోవడం జరిగింది. మరి అధికారుల నుంచి కూడా వివరణ వస్తుంది, అదేవిధంగా జనం నుంచి కూడా వాయిస్ తీసుకోవడం జరిగింది, వాళ్ళ వివరణ కూడా తీసుకోవడం జరిగింది. టూరిజంకి వచ్చే జనాలు మాత్రం ఒక స్పష్టత ఇస్తున్నారు. ఇక్కడ కాస్ట్ ఎక్కువైనా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు అని ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. మరి కొందరు స్థానికులు మాత్రం, మధ్యతరగతి జనాలు మాత్రం, ఇతరులు కూడా చెప్తున్నారు ఇది టూరిజం పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇష్టానుసారంగా ఎక్కడ లేని, దేశంలో లేని విధంగా ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి కొద్దిగా కట్టడి చేయండి, ఈ అంశాలపైన అందరికీ అనుకూలంగా ఉండే విధంగా చేయండి అని చెప్పారు. గతంలో ఉన్న టూరిజం మంత్రి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. మరి ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి ఎన్నుకోబడిన నాయకుడు జూపల్లి కృష్ణారావు ఇప్పుడు ఎక్సైజ్, టూరిజం, పురావస్తు సాంస్కృతిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మరి వారి నియోజకవర్గంలోనే ఇప్పుడు సోమశిల టూరిజం ఉండడంతోనూ ఈ సోమశిల టూరిజం కాటేజీల్లో ఇక ప్రజలకు అనుకూలమైన విధంగా వాళ్ళకు ఈ ఫీజులు ఉంచాలి అనేది చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి జనాలు కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళండి అని జనం కూడా క్యూన్యూస్ను సంప్రదించడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి వారి అధికారుల దగ్గర, సంబంధిత మేనేజ్మెంట్ దగ్గర వివరణ తీసుకోవడం జరిగింది. వారు కూడా వివరణ ఇచ్చారు. వాళ్ళు కూడా స్పష్టంగా చెప్తున్నారు, గతంలో జూపల్లి కృష్ణారావు గారు వల్లనే ఇక్కడ సోమశిల టూరిజం ఏర్పడింది. మరి వారి ఆదేశాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము పాటిస్తాము. మేనేజ్మెంట్ నుంచి నిర్ణయాలు వస్తాయి, అక్కడ నుంచి ఏం ఆదేశాలు వస్తాయి మేము అవి పాటిస్తామని చెప్తున్నారు. మొత్తానికి ఇది ఇలా ఉంటే ఇక్కడ ఉన్న వాతావరణం అన్నిటికీ అనుకూలంగా ఎక్కడి నుంచో ఇక్కడ వచ్చే ప్రజల కోసం అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ చేసిండ్రు. మరి ఇక్కడనే ఈ విధంగా ఉంది, ఇక్కడ కాంట్రాక్టర్ కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఏర్పాట్లు చేశారు. మరి ఇక్కడనే స్థానికంగా టూరిజంలో ఇక్కడ ప్రాంతంలో కొందరు ఇల్లీగల్గా నిర్మాణాలు చేసి కొద్దిగా వాళ్ళకు సంబంధించిన కాటేజీలు నడుపుతున్నారు, రెస్టారెంట్లు నడుపుతున్నారు అని కూడా సమాచారం క్యూన్యూస్ దగ్గర జనాలు చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు సోమశిలలో పర్యటించడం జరిగింది. ప్లస్ ఇక్కడ కూడా చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. మళ్ళీ దానికి సంబంధించిన అనుమతులు ఏ విధంగా ఉన్నాయని కూడా తెలియాల్సి ఉంది. మరి అధికారులు ఇదివరకు నోటీసులు కూడా జారీ చేసినట్లు కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ టూరిజం సంబంధించిన ప్రాంతంలో ప్రైవేటు కాటేజీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విధంగా ఇందులో రెస్టారెంట్ ఉంది, ఇందులోనే జనాలు ఉండడానికి రూమ్స్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇది రన్ అవుతుందని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన హోంగార్డ్ అని అంటున్నారు. మరి ఈ అంశాలన్నీ మరి ప్రభుత్వ దృష్టికి తీసుకపోతే అధికారులు ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. ప్రజలు మాత్రం ఇక్కడ చిన్న ఇల్లీగల్గా నిర్మాణాలు చేసి ప్రజల దగ్గర అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రజల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. మరి గతంలో ప్రతిపక్ష పాత్ర పోషించిన నాయకులు కూడా ఇక్కడ సోమశిలలో ఇల్లీగల్గా నిర్మాణాలు చేస్తున్నారని వాటిపైన ఆరోపణలు కూడా చేశారు. ఎప్పటికైనా అవి కూల్చక తప్పదనే ఆరోపణలు కూడా చేశారు గతంలో. మరి ఇప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన టూరిజం శాఖ మంత్రి, ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు ఈ ప్రాంతం నుంచి ఎన్నుకోబడారు. మరి ఇలాంటి అంశాలపైన
అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో చూడాలి. ఔటర్ రాజశేఖర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, క్యూ న్యూస్, సోమశిల టూరిజం.